మనం ఇప్పుడు చెప్పుకుందామండి. తులసీదాసు చిన్నతనంలో చాలా దురదృష్టపు జీవితాన్ని జీవించారు. ఆయన ఎంత అదృష్టవంతుడో అంత దురదృష్టం చిన్నతనంలో. ఆయన నక్షత్రం మంచిది కాదని తల్లిదండ్రులు ఆయన్ని పెంట మీద పడేశారు. 3 రోజులు అలాగే ఉండిపోయారంటండి. ఆ తర్వాత ఒక సన్యాసి చూసి, ఆయన కారణజన్ముడు, ఆ సన్యాసి చూడంగానే ఆయన ఆకర్షితుడయ్యాడనమాట ఆ బాలుడికి. చూసి ఆయన్ని తీసుకెళ్ళి నదీ జలాల్లో ఇలా ముంచి లాగ తీసేటప్పటికి ఊపిరి అందుకున్న తర్వాత ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆవు పాలతో పెంచారనమాట. ఆయనకి సన్యాసి స్వామికి తులసి అంటే చాలా ఇష్టం. ఆయన ఆశ్రమంలో ఒక రామాలయం కూడా ఉందన్నమాట. ఆ రామాలయంలో ప్రతిరోజు నిత్యము కూడా తులసి మాలలు వేస్తూ తులసి దళాలతో పూజలు చేస్తూ ఉండటం ఆయనకి చాలా ఇష్టం ఆ సన్యాసి స్వామికి. అలాగే ఈయన్ని అలాగా తులసి వనాల్లో కూడా తిప్పుకోవటం, అప్పుడు తులసి అని పిలిచేవారు అనమాట. అది ఆయనకి పేరు తులసి ముందు.